స్థలాలకు చేసిన 100 కోట్ల ఖర్చును మూలధన వ్యయంగా చూపారు. అది రెవెన్యూ వ్యయంగానే పరిగణించాలి. జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్హెచ్ఎం కింద వివిధ కార్యక్రమాల కోసం 2017 నుంచి 22 మధ్య రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు 350,93 లక్షల రూపాయలు విడుదల చేయలేదని కాగ్ ఆక్షేపించింది. నాబార్డు, ప్రపంచ బ్యాంకులు అందించిన ఆర్థిక సహాయాన్ని ఉపయోగించుకోలేదని పేర్కొంది. జగన్ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ది కార్పొరేషన్, బేవరేజెస్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి తీసుకున్న రుణాలు రాజ్యాంగ విరుద్దమని కాగ్ కుండబద్దలు కొట్టింది. అవి ఎఫ్ఆర్బీఎం చట్టానికి విరుద్దమని తేల్చింది. రాష్ట్రాభివృద్ది సంస్థను స్థాపించి 25,000 కోట్ల రుణాలు సమీకరించేందుకు ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చిందని, వాటిని ప్రభుత్వం తన ఆదాయాల నుంచి చెల్లించాలని స్పష్టం చేసింది. బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు జారీ చేసి సమీకరించిన రుణాలకు రాష్ట్ర ప్రభుత్వమే హామీ ఇచ్చిందని పేర్కొంది. ఈ రుణాలు రాజ్యాంగ విరుద్దమని తేల్చి చెప్పింది. ఇలాంటి పద్ధతుల వల్ల కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వాలు అమలు చేసే పథకాల ఖర్చులపై శాసనసభ అధికార నియంత్రణ కోల్పోతోందని కాగ్ వివరించింది. నికర రుణ పరిమితిని కేంద్రం తేల్చే క్రమంలో ఈ రుణాల్ని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం లేదని, దీంతో అసలు రుణ పరిమితికి మించి అప్పులకు అనుమతి తెచ్చుకుంటోందని పేర్కొంది. ప్రత్యేక మార్జిన్ మనీ కార్పొరేషన్ ఆదాయం కాదని, రాష్ట్ర ఆదాయంలో భాగంగానే చూడాలని కాగ్ స్పష్టం చేసింది. దాన్ని రాష్ట్ర సంచిత నిధికి జమ చేయాలని తేల్చి చెప్పింది. పురా నగరపాలక సంస్థల్లో ఘన వ్యర్థాల నిర్వహణలోనూ వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాగ్ నివేదిక వెల్లడించింది. స్వచ్ఛ భారత్ మిషన్ 1.0 కింద ఇచ్చిన నిధుల్లో 54,97 లక్షల రూపాయలు ఖర్చు చేయడంలో విఫలమైంది. ఘన వ్యర్థాల నిర్వహణ చర్యలకు 2023 ఆగస్టు నాటికే 54,97 లక్షలు వినియోగించినట్లు ప్రభుత్వం లెక్కలు చెప్తున్నా అందుకు సంబంధించిన పత్రాలు కాగ్కు అందించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 82 మున్సిపాలిటీల్లో తడి వ్యర్థాల ప్రక్రియ కేంద్రాలు లేవని కాగ్ పేర్కొంది. వ్యర్థాల్ని శుద్ది చేసే ప్లాంట్లు లేకపోవడం వల్ల బహిరంగ ప్రదేశాల్లో పారవేస్తున్నారని కాగ్ ఆక్షేపించింది. విమానాశ్రయాలు, వాయుసేన స్థావరాలకు దూరంగా వ్యర్థాల్ని పారబోయారనే నిబంధనలు ఉన్నా పాటించలేదని కాగ్ ఆక్షేపించింది. సీఎఫ్ఎంఎస్ లోపాలు సరిదిద్దుకోవాల్సి ఉందని కాగ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. వ్యవస్థ రూపకల్పనలోనే కొన్ని లోటుపాట్లు ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. నకిలీ బిల్లుల పరిశీలనకు ఆస్కారం లేకుండా పోయిందని, మోసపూరిత లావాదేవీలకు వెసులుబాటు కల్పించేలా ఉందని వ్యాఖ్యానించింది.